హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం అనగా జ్ఞానయోగంలో 33వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. శ్రేయాన్ ద్రవ్యమయాదజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప, ఓ అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నయ్యను జ్ఞానమునందే పరిసమాప్తమగును. మనం అనేక రకాలైనటువంటి యజ్ఞం చేస్తున్నాం. ద్రవ్య యజ్ఞము చేస్తే అది కొంతవరకు పర్వాలేదు, కానీ దానికంటే శ్రేష్టమైనది జ్ఞానయజ్ఞము. జ్ఞానాన్ని తెలుసుకోవాలి, జ్ఞానం సంపాదించాలి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం సంపాదించాలి, ఆత్మజ్ఞానం సంపాదించాలి. నిత్యానిత్య వస్తు వివేకము ఆ విషయం మనం గ్రహిస్తూ ఉండాలి. మనం ఏదైతే మనం నిత్యం కర్మ చేస్తూ ఉంటామో ఆ కర్మ ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం అవసరము. మనం నిత్యము కూడా నిజీవితంలో కష్టాలు ఎక్కువగా మనకు వస్తుంటాయి. అంటే పూర్వజన్మ ప్రారంధాన్ని బట్టి కూడా మనకి కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి. పూర్వజన్మలో మనం మంచి చేసి ఉంటే మనకు కూడా ఈ జన్మలో కూడా మంచి భావనలు, మంచి ఆలోచనలు, మంచి కర్మలు చేస్తూ ఆనందంగా సుఖశాంతులతో ఉంటాము. కానీ పూర్వజన్మలో ఉన్నటువంటి ప్రారంధానుసారంగా మనం ఏ కర్మ చేసి ఉంటే ఆ కర్మ మనం అనుభవించక తప్పదు. మనం అనుకోకుండా కొన్ని మనకి ప్రమాదాలు కలుగుతుంటాయి. మనం అనుకోము, అయినా సరే మనకి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏ ఏ జన్మలో ఏ పాపం చేసామో అనే విధంగా మనం భావిస్తాం. కానీ కర్మ మాత్రం తప్పదు. కర్మ అనుభవించగా ఎవరికైనాను తప్పదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించడం తప్పదన్నా ఏనాడు ఏ రీతి చెప్పగలరు, అనుభవించడం సిద్ధమన్నారు పెద్దలు. ఏ విధంగా చేసిన అనుభవించక తప్పదు. మంచిగా అనిపిస్తాము, చెడుగా అనిపిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ కష్టకాలు ప్రతి ఒక్కరు కూడా మనకు వస్తాయి చెప్తున్నారు. కష్టంగా ఉండదు, సుఖం వస్తుంది. సుఖంగా ఉండదు, దుఃఖం వస్తుంది. ఈ సుఖ దుఃఖాలనే కదా ఆగమాపాయనని పరమాత్మ చెప్తున్నారు. ఇవి రాకపోకల కలవి, కాబట్టి నువ్వు తితిక్షస్స ఓ అర్జున ఓర్చుకొని చెప్తున్నారు. ఆ విధంగా ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమని చెప్తున్నారు పరమాత్మ. ఆ విధంగా మనం జ్ఞానాన్ని సంపాదించి ఈ నిర్జీవితంలో ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మనం కర్మ ఆచరించాలని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణయ్య.